ఫ్రెండ్స్, ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక పెద్ద గాలివేగంలాగా మార్పొస్తుంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ఇంకా పలు యూరోపియన్ దేశాలు కలిసి ఒక కొత్త తీర్మానాన్ని తయారుచేశాయి. ఈ తీర్మానం బయటికి వచ్చిన వెంటనే ప్రపంచ దేశాలన్నీ దీనిపై మాట్లాడటం మొదలుపెట్టాయి. అంతర్జాతీయ వేదికలన్నీ ఈ విషయం గురించే చర్చిస్తున్నాయి. ఎందుకంటే ఈ తీర్మానం సాధారణం కాదు, ప్రపంచ రాజకీయాలను పూర్తిగా మార్చేయగల శక్తి ఇందులో ఉంది. ఈ కూటమి ఇప్పుడు ప్రతి దేశపు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, విదేశాంగ శాఖలతో సంప్రదింపులు జరుపుతూ ఈ తీర్మానంపై సంతకం చేయించేందుకు తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ఈ తీర్మానం ఒక సాధారణ నిర్ణయం కాదు, ఇది ఒక ప్రత్యేక నాయకుణ్ణి అడ్డుకోవడానికి రూపొందించిన అత్యంత వ్యూహాత్మక ఆయుధం. మీరు అడుగుతారు, ఎవరబ్బా ఆ నాయకుడు? ఎందుకు ప్రపంచం సగమే ఆయనను అడ్డుకోవడానికి ఇలా పరుగులు తీస్తోంది? అసలు విషయమేంటంటే ఆ నాయకుడు మరెవరో కాదు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన, అత్యంత ధైర్యవంతమైన, అలాగే పాశ్చాత్య దేశాలకు అత్యంత ప్రమాదకరంగా భావించే నాయకుల్లో ఒకరు. పుతిన్ గురించి ఏ చర్చ వచ్చినా ప్రపంచం నేరుగా భారతదేశం వైపే చూస్తుంది. ఎందుకంటే భారతదేశం తీసుకునే ఒక్క నిర్ణయం రష్యా భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. భారతదేశం తీసుకునే ఒక సంతకం పుతిన్ అంతర్జాతీయ పర్యటనలకు ముగింపు పలికించగలదు. అందుకే పాశ్చాత్య దేశాలకు ఈ తీర్మానంలో భారత్ సంతకం అత్యంత ముఖ్యమైనది. కేవలం కొన్ని కేసులు నిర్ణయించడానికే వేదికగానుంది. ఈ తీర్మానంలో అసలు ఏముంది? ఫ్రెండ్స్, ఈ తీర్మానం యొక్క అసలు ఉద్దేశం పుతిన్ విదేశీ పర్యటనలను పూర్తిగా ఆపేయడం. అవును, మీరు విన్నది నిజమే. న్యూయార్క్ టైమ్స్ తాజా రిపోర్టు ప్రకారం ఈ తీర్మానం నేరుగా పుతిన్ ఇతర దేశాలకు వెళ్లకుండా ఉండడానికి రూపొందించబడింది. ఎందుకంటే పుతిన్ ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుండి ఒక భారీ డిఫెన్స్ డీల్ను ఖాయం చేసుకుని తిరిగి వస్తారు. ఇది పాశ్చాత్య దేశాలకు చాలా పెద్ద తలనొప్పి. ఎందుకు తలనొప్పి? పుతిన్ ప్రతి పర్యటనలో సైనిక, ఆర్థిక ఒప్పందాలు తీసుకొస్తున్నారు. రష్యా ఆయుధ పరిశ్రమ బలపడుతోంది. రష్యా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది. అమెరికా, యూరప్ ఆయుధాల మార్కెట్ బలహీనపడుతోంది. ఇది పాశ్చాత్య దేశాలు భరించలేకపోతున్నాయి. అందుకే పుతిన్ అంతర్జాతీయ పర్యటనలను కట్టడి చేయడానికి ఈ తీర్మానాన్ని తీసుకొచ్చారు. ఈ తీర్మానం ఎందుకిప్పుడు తీసుకొచ్చారు? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. నెంబర్ 1, డిసెంబర్ 4న పుతిన్ భారత్కు రావాల్సి ఉంది. ఈ పర్యటనలో సుఖోయ్ S-5 5th జెన్ ఫైటర్ జెట్, S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, హైపర్సోనిక్ మిసైల్ సిస్టమ్స్, నేవల్ టెక్నాలజీ కోఆపరేషన్, జాయింట్ డిఫెన్స్ ప్రొడక్షన్ వంటి చరిత్రలో నిలిచిపోయే పెద్ద డీల్స్ ఫైనల్ అయ్యే అవకాశముంది. ఈ డీల్స్ ఫైనల్ అయితే భారత్ ఆసియాలో అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ మరియు ఫైటర్ టెక్నాలజీ కలిగిన దేశాల్లో అగ్రస్థానంలో ఉంటుంది. అమెరికా ఆయుధాల మార్కెట్కు నేరుగా దెబ్బపడుతుంది. రష్యా భారత్ వ్యూహాత్మక బంధం మరింత బలపడుతుంది. ఈ పరిస్థితి పాశ్చాత్య దేశాలకు అస్సలు నచ్చలేదు. అందుకే పుతిన్ భారత్కి రావడం ఆగిపోవాలని, కనీసం ఆ పర్యటన ఆలస్యం కావాలని, లేదా భారత్ ఈ తీర్మానంపై సంతకం చేసి పుతిన్కు అనుమతి ఇవ్వకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో ఏమైందో గుర్తుందా? 2023లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యుక్రెయిన్ యుద్ధ నేరాల కేసులో పుతిన్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అప్పుడే కొన్ని దేశాలు ఆయన పర్యటనలను నిషేధించాయి. కానీ చైనా, భారత్, ఇరాన్, గల్ఫ్ దేశాలు ఈ ఆదేశాన్ని పట్టించుకోలేదు. ఎందుకు? ఇవన్నీ ఐసీసీ సభ్యదేశాలు కావు. వీటికి పుతిన్తో ఆర్థిక, సైనిక సంబంధాలు ఉన్నాయి. ఈ దేశాలు పాశ్చాత్య ఒత్తిడికి లోబడవు. అందుకే పుతిన్ ఎలాంటి మొహమాటం లేకుండా ఈ దేశాలను సందర్శిస్తూ వచ్చారు. అది పాశ్చాత్య దేశాలను మరింత మండించింది. భారత్ ఈ తీర్మానంపై సంతకం చేస్తుందా? సూటిగా చెప్పాలి అంటే ఎప్పటికీ కాదు. ఎందుకు? భారత్ రష్యాను దశాబ్దాల నాటి వ్యూహాత్మక మిత్రుడిగా చూస్తుంది. భారత విదేశాంగ నిధానం స్వతంత్రం. భారత్ నాటో సభ్యదేశం కాదు. భారత్ తన నిర్ణయాలు ఎవరి ఒత్తిడితో తీసుకోదు. పుతిన్ పర్యటనను అడ్డుకునే తీర్మానం భారత ప్రయోజనాలకు విరుద్ధం. అంతేకాదు, భారతదేశం తన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది, పుతిన్ డిసెంబర్ 4న వచ్చినా భారత్ ఆతిథ్యాన్ని పూర్తిగా ఇస్తుంది, ఏ బాహ్య ఒత్తిడిని అనుమతించదు. ఇది ప్రపంచానికిచ్చిన అత్యంత బలమైన సందేశం. భారత్ రష్యా సంబంధాలు ఎందుకంత ముఖ్యమైనవి? బాగా అర్థం చేసుకోవాలి. భారత్ రష్యా బంధం కేవలం ఆయుధాలకు మాత్రమే కాదు. అణుశక్తి, అంతరిక్షం, నేవల్ టెక్నాలజీ, ఆయిల్ అండ్ గ్యాస్, ట్రేడ్, ఎడ్యుకేషన్, సైబర్ సెక్యూరిటీ ఇలా అనేక రంగాల్లో కలిసి పనిచేస్తున్నాయి. రష్యా భారత్కు 1970లు, 1990లు,
2022 వంటి సున్నిత సమయంలో అండగా నిలిచింది. ఈ బంధాన్ని భారత్ ఒక్కరోజులో విడిచిపెట్టదు. ఐటీ రిపోర్ట్లు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. రిలయన్స్ రష్యా క్రూడ్ను తగ్గించిన వార్త యుఎస్-EU ఒత్తిడిని పూర్తిగా నిర్లక్ష్యం చేయలేమని ఈ చర్య ఒక సంకేతం. భారత్ రష్యాలో 2 కొత్త వాణిజ్య కార్యాలయాలు ప్రారంభించింది. ఇది వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. రష్యా నౌకా నిర్మాణం, పోర్టుల అభివృద్ధిలో భారత్తో పనిచేయడానికి సిద్ధంగా తెలిపింది. ఇది వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైన ప్రతిపాదన. సుకోయ్ 57 లైసెన్స్ తయారీ ప్లస్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆఫర్. ఇది భారత్ను ప్రపంచంలో అత్యాధునిక ఫైటర్ జెట్ తయారీ దేశాల జాబితాలో నిలబెట్టే అవకాశం ఉంది. మొత్తానికి పాశ్చాత్య దేశాలు పుతిన్ను అడ్డుకోవాలనుకుంటున్నారు. పుతిన్ భారత్కి రాకూడదనేదే వారి ప్రధాన లక్ష్యం. కానీ భారత్ తన స్నేహం, తన ప్రయోజనం, తన స్వతంత్రతను వదులుకోదు. అందుకే భారత్ ఈ తీర్మానంపై సంతకం చేసే అవకాశం లేదు. పుతిన్ పర్యటన అనుకున్న తేదీకే జరిగే అవకాశం దాదాపు ఖాయం. ఇది భారత్ రష్యా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. భారత రక్షణ శక్తి మరో స్థాయికి వెళ్తుంది. ప్రపంచ రాజకీయాల్లో భారత స్థానం మరింత బలపడుతుంది. ఫ్రెండ్స్, మీరేమంటారు? అమెరికా, యూరప్ తీసుకుంటున్న ఈ చర్యలు సరైనవా? భారత్ తన పాత మిత్రుడు రష్యాకు అండగా నిలబడాలా, లేక ఈ తీర్మానంపై సంతకం చేయాలా? మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.